నమస్కారం. ఈరోజు స్టాటిన్స్ గురించి కొంచెం తెలుసుకుందాం. స్టాటిన్స్ అంటే మనం యూజ్ చేసేది కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ని స్టాటిన్స్ అని చెప్తారు. ఇవి హెచ్ఎంజీ కోఏ రిడక్టేజ్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేసి మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి యూజ్ అవుతాయి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎందుకు తగ్గియాలి అని అంటే మనకి 1900 నుండి 1960 వరకు మనకి ఈ కార్డియాక్ డిసీజెస్ ఎక్కువ పెరగడం వల్ల దానికి సంబంధించింది చూస్తే మనకి ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని మనకి ఫ్రామింగ్హామ్ స్టడీస్లో తెలిసింది. సో ఈ కొలెస్ట్రాల్ని లోవర్ చేసే డైట్ కానీ కొలెస్ట్రాల్ని లోవర్ చేసే ఇతర డ్రగ్స్ని యూజ్ చేయడం వల్ల ఈ మోర్టాలిటీ అనేది తగ్గడం జరిగింది. సో హెచ్ఎంజీ రిడక్టేజ్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసింది జపాన్లో అకిరా అనే మైక్రోబయాలజిస్ట్ పెన్సిలిన్ అనే ఒక ఫంగస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన హెచ్ఎంజీ రిడక్టేజ్ని యూజ్ చేస్తారు. దాని తర్వాత మెర్క్ ల్యాబొరేటరీ వాళ్ళు దాన్ని ఫైన్గా ట్యూన్ చేసి ఆస్పర్జిల్లస్ నుంచి తీసిన మాలిక్యూల్ తోటి లోవాస్టాటిన్ స్టార్ట్ చేస్తారు. ఇదే ఫస్ట్ స్టాటిన్. సో దాని తర్వాత మనకి చాలా స్టాటిన్స్ వచ్చినాయి. సింవాస్టాటిన్, తర్వాత అటోవాస్టాటిన్, రోజువాస్టాటిన్ వచ్చినాయి. వీటిలో ఎక్కువగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని ఎక్కువగా తగ్గించే ప్రాపర్టీస్ మాత్రం రోజువాస్టాటిన్కి అటోవాస్టాటిన్కి ఉన్నాయి. అది 50% ఎక్కువ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించే గుణాన్ని కలిగి ఉంటాయి ఈ ప్రావాస్టాటిన్ సింవాస్టాటిన్తో పోల్చుకుంటే. సో ఈ స్టాటిన్స్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉంది అని అంటే వాటికి ప్లియోట్రోపిక్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఒకటి తగ్గించడం కాకుండా అది మల్టిపుల్ బెనిఫిటరీ ఎఫెక్ట్స్ ఉన్నాయి. వాటిని ప్లియోట్రోపిక్ ఎఫెక్ట్స్ అని చెప్తారు. ఆ ప్లియోట్రోపిక్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గకుండా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇమ్యూనోమోడ్యులేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ థ్రాంబోటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా హెచ్ఎంజీకోఏ రిడక్టేజ్ నుంచి మెవలోనిక్ యాసిడ్ వచ్చే పాత్వేని ఆపివేయడం వల్ల మెవలోనిక్ యాసిడ్ ఎక్కువ తయారు కాకపోవడం వల్ల ఈ ప్రాపర్టీస్ దీనికి వచ్చినాయి. వీటిని ప్లియోట్రోపిక్ ఎఫెక్ట్స్ అని అంటారు. అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నార్మల్ ఉన్నా కూడా పేషెంట్కి ఈ స్టాటిన్స్ ఇవ్వడం వల్ల ఈ ప్లియోట్రోపిక్ ఎఫెక్ట్స్ తోటి మనకి ఎండోథెలియం డ్యామేజ్ కాకుండా సడన్గా మనకి క్లాట్ కాకుండా కరోనరీ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది. అంతేకాకుండా దీనికి సైడ్ ఎఫెక్ట్లలో వచ్చినప్పుడు మనకి మజిల్ క్రాంప్స్, మజిల్ మయోపతి, మజిల్ పెయిన్స్ ఎక్కువ ఉండడం గమనించారు. అది 1,00,000 మందిలో ఒకరికి రావడం గమనించారు. దాంట్లో ఆటో ఇమ్యూన్ మయోపతి ఉంది, డ్రగ్ ఇండ్యూస్డ్ మయోపతి కూడా వస్తుంటుంది. సో కొంతమందికి డయాబెటీస్ కూడా డెవలప్ అవుతుందని చెప్తుంటారు. కానీ దానికి జెనెటిక్ ప్రిపార్టెన్స్ ఉన్న వాళ్ళకే ఇవన్నీ డెవలప్ అవుతుంది. అదే కాకుండా కొంచెం మైల్డ్ హెపటోమెగాలీ అంటే లివర్ ఫెయిల్యూర్ సైన్స్ కూడా కనబడుతున్నాయని చెప్పారు. కానీ ఈ రిస్క్ బెనిఫిట్ రేషియోలో చూసినప్పుడు మనకు కార్డియాక్ ఈవెంట్స్ మాత్రం తగ్గేయడంలో అంటే 1 మిల్లీమోల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గితే మనకు 20-40% కార్డియాక్ డెత్స్ని ప్రివెంట్ చేయబడుతుంది. కాబట్టి ఈ స్టాటిన్స్కి ఆ రిస్క్ బెనిఫిట్ రేషియోలో చూసినప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్ని తక్కువగాను దాంతో వచ్చే బెనిఫిట్ ఎక్కువగా ఉండడం వల్ల స్టాటిన్స్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.